ఆయన ఎలా అనిపించింది గేమ్ చేంజర్? నిజంగా అన్న ఇప్పుడు సినిమాలు డైరెక్టర్లను ఎలా తీయాలో అర్థం కావటం లేదు. నిన్న స్ప్రెడ్ అయిన నెగిటివ్ టాక్ అయితే సినిమా అంతగా బోరింగ్ లేదన్న. సినిమా చూసాం కాబట్టి చెప్తున్నా, బోరింగ్ లేదు. సబ్జెక్ట్ కూడా ఒక నిజంగా రియల్గా జరిగితే ప్రజలకి మేలయ్యే సబ్జెక్ట్ అన్నది. ఐఎస్ ఒక అంటే చదువుకున్న వాళ్ళు సినిమా తీస్తే, అంటే చదువుకున్న వాళ్ళ గురించి తీస్తే చూడరేమో బహుశా. చదువు లేని వాడిగా హీరో ఎక్కడంటే ఈజీ మనీ కోసం అలవాటు పడతారు కదా, అలాంటి సినిమాలు అయితే బాగా కంటెంట్ ఇస్తున్నారు జనాలు. ఇక్కడ కష్టపడి చదివి ఐఎస్ అయ్యి ఒక గవర్నమెంట్ కి ఆపోజిట్ గా నిలబడిన వ్యక్తి గురించి సినిమా తీస్తే అంటే రియల్ గా అది జరుగుతుంది కదా భయ్యా. డబ్బు లేని రాజకీయం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది శంకర్ గారిది. కానీ కొంచెం శంకర్ గారిది కూడా తప్పు ఉంది. ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం ఆయన బిగిడిచుంటే బాగా సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. నెగిటివ్ టాక్ చేసేందుకు ఒకటే చెప్తున్నా, సినిమా అది ఎక్కడా బోరింగ్ లేదు. ఎందుకంటే వల్గర్ లేదు. మెయిన్ ఫ్యామిలీతో కలిసి వచ్చే సినిమా. అంజలి గారి క్యారెక్టర్ బాగుంది. ఆమె అమ్మగా వైఫ్గా చాలా బాగా చేశారు. యాక్టింగ్ వైజ్గా కూడా ఆమె ఒక డిఫరెంట్ అయిన వ్యాధితో బాధపడుతూ ఉంటారు కదా సినిమాలో. ఆ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. ఇన్ని స్టఫ్ పెట్టుకొని ఖాళీ నెగిటివ్ స్ప్రెడ్ చేసేసారు. ఎందుకు ఈ నెగిటివ్ స్ప్రెడ్ అనేది ఎందుకు వచ్చిందంటారు? ఎవరు చేస్తున్నారు అంటారు? కావాలనే చేస్తున్నారా? కావాలనే కానీ సినిమా చూడని వాళ్ళు కూడా ఈ మధ్య రివ్యూస్ ఇచ్చేస్తున్నారు భయ్య. అందుకే నేనేం చెప్తున్నా అంటే సినిమాలో సబ్జెక్ట్ ఉంది. మీరు సినిమా ఫ్లాప్ అనండి, మీ అభిప్రాయం అది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ సినిమాలో హీరో ఎక్కడ తిరగబోతుగాడు. ఇప్పుడు సినిమాలు కొన్ని సినిమాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు స్ట్రైక్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ సినిమాలో మెసేజ్ ఉంది. యూత్ ఎక్కడ పాడవదు. ఈ సినిమా చూస్తే యూత్ పాడయ్యే సినిమాలు హిట్ అవుతున్నాయి. యూత్ బాగుపడే సినిమాలు అంటే ఐఎస్ అవ్వడం ప్రతి ఒక్కరి కళ అండి. ఒక ఐఎస్ ప్రజల చేత ఎంచుకున్న ముఖ్యమంత్రి కానీ మినిస్టర్తో కానీ ఎలా అది డైలాగ్ ఉంది కదా గేమ్ చేంజర్లో, నువ్వు ఐఎస్ అంటే ఏమనుకుంటారో, నువ్వు స్పీచ్ ఇవ్వాలన్నా మేమే రాయాలి, నువ్వు నియోజకవర్గంలో వెళ్ళాలన్నా మేము చెప్తేనే వెళ్ళాలి. అంటే ఒక ఐఎస్ ఆఫీసర్ కంట్రోల్లోనే అన్నీ ఉంటుంది. మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా అని చెప్తారు కదా. నేను చదువుకొని లైఫ్ లాంగ్ ఐఎస్గా ఉంటాను, నువ్వు 5 ఏళ్ళు మాత్రమే మంత్రిగా ఉంటాను. డైలాగ్ అయితే బాగున్నాయి. కానీ కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ శంకర్ గారు కొంచెం చూసుకొని ఉంటే కథ పరంగా ఇంకొంచెం బలంగా పెట్టి. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ ఇంకా సాంగ్స్ అంటే 70mm చూడాలంటే ఎవరికైనా బాగుంటుంది. కొంచెం స్టెప్స్ కూడా పాత స్టెప్స్ వచ్చాయి కాబట్టి ఒక నైనారాయణ సాంగ్ పెట్టుంటే ఇంకా రిలీఫ్ ఉంది. సాంగ్ బాగుంది కదా, ఎందుకు తీసేసారో తెలీదు. యాడ్ చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తే సంక్రాంతికి యాడ్ చేయొచ్చు. ఇంకా ఎందుకంటే సినిమా నెగిటివ్ ఆల్రెడీ కలెక్షన్స్ అని బోర్డు వేస్తున్నారు, ఏమేమో జరుగుతున్నాయి భయ. కానీ సినిమా లవర్గా చెప్తున్నా, నాకైతే సినిమా నచ్చింది. పాయింట్ నచ్చింది, హీరో క్యారెక్టరేషన్ నచ్చింది. చరణ్ గారు 2 పాత్రల్లో జీవించేశారు. ఇంకా మాస్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్లోనే హెలికాప్టర్ షాట్ ఉంది, ట్రైన్లోంచి దూకే షాట్ ఉంది, అవి ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా సినిమాకి ఏం కావాలి అంటే ఒక ఐటమ్ సాంగ్ లేదు, వల్గర్ హీరోయిన్తో లేదు. ఇవన్నీ పెడితేనే సినిమా హిట్ అవుతుందేమో నా అభిప్రాయం. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అనవసరంగా ఎక్కడెక్కడో తీసుకుపోతాడు శంకర్ అన్నట్టు ఒక టాక్ ఉంది. శంకర్కి తప్పు దాంట్లో రామ్ చరణ్ గారు యాక్టింగ్ పరంగా కానీ, దిల్ రాజు నిర్మాణ విలువలు కానీ, సాంగ్స్లో ఆయన పెట్టిన ఖర్చు ప్రతి రూపాయి కనపడుతుంది. ఎస్జే సూర్య మెయిన్. రామ్ చరణ్ గారి తర్వాత అందరూ మాట్లాడుకోవాల్సింది ఎవరంటే సూర్య గారండి. అద్భుతంగా చేశారు. ఆయనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఈ పిక్చర్ తర్వాతనే. కామెడీ ఉందా? కామెడీ కొంచెం సునీల్ గారితో కొంచెం ఎక్కడెక్కడో ఉంది. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు కదా. కొంచెం ఎక్కడో కామెడీ కొంచెం మోతాదు తగ్గింది. శంకర్ గారి సినిమాలంటే కొంచెం కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ యూనిక్ పాయింట్ అనేది మిస్ అయిందని నా అభిప్రాయం. శంకర్ గారు అంటే మొదటి నుంచి ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఈ సినిమాలో లేదు. కానీ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది భయ్య. డబ్బు లేని రాజకీయం అనే పాయింట్ ఎంచుకున్నారు కదా, అది కాన్సెప్ట్ బాగుంది. కానీ కొంచెం శంకర్ గారు ఇంకొంచెం దృష్టి పెట్టుంటే, మన ఓల్డ్ శంకర్ గారు కన్నా దిగింటే ఇంకా బాగుండని నా అభిప్రాయం. సినిమా నెగిటివ్ చెప్తున్నారు, ఫ్లాప్ అని, అంత ఏం లేదండి. ఎక్కడ బోరింగ్ లేదు, వల్గర్ లేదు. మెయిన్ ఈ సంక్రాంతికి ఏం కావాలి, వల్గర్ లేదు. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంది. అంజలి గారి క్యారెక్టర్ బాగుంది. ఖైరా అద్వానీ గారు కొంచెం గ్లామరస్గా పాటల్లో ఉన్న, స్క్రీన్ ప్లేలో బాగున్నారు. అన్నీ బాగున్నాయి కాబట్టి సినిమా ఒకసారి చూడొచ్చని నా అభిప్రాయం అండి.